హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు ఇజ్రాయెల్లో డే ఇన్ మై లైఫ్. సో ఇజ్రాయెల్లో నా డే ఎలా ఉంటుంది, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డ్యూటీ ఎలా ఉంటుంది, సో మొత్తం ఫుల్ డే ఎలాంటి వర్క్స్ ఉంటాయి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఇజ్రాయెల్లో టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అవుతుంది. సో నా డ్యూటీ వచ్చేసి 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. బట్ నేను 6 o'clockకి లేచి వాకింగ్కి వెళ్తాను పార్క్కి. సో వాకింగ్కి వెళ్ళి వచ్చినాక మిగతా విషయాలు కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే కనుక పార్క్కి వెళ్తున్నాను వాక్ చేయడానికి. రండి మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను పార్క్ వెళ్తున్నాను వాకింగ్ చేయడానికి. ఇది మా హౌస్ అయితే నేను ఉండేది అపార్ట్మెంట్ ఇది. లాస్ట్ టైం మీరు హోమ్ టూర్ వీడియోలో చూసారు కదా ఎలా ఉంటుంది లోపల అనేది. సో ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే పార్క్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి పార్క్ వస్తాను నేను వాక్ చేయడానికి. సో ఈ మొత్తం ఈ పార్క్ అంతా ఒక 2 rounds వాక్ చేసి సో మొత్తం అంతా తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోతారు రూమ్కి. సో ఇది వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికి, ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఇదంతా ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు పిల్లలు. సో పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరెంజ్ ట్రీస్ ఇవి. సో తీసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే, ఇక్కడ పార్క్లో వాక్ చేసే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు తీసుకొస్తుంటా. ఇది వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్. సో సమ్మర్లో స్టార్ట్ అవుతాయి, చూపిస్తాను మీకు. సమ్మర్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock వచ్చి ఈ పార్క్ మొత్తం ఒక 2 rounds వాక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, రూమ్కి వెళ్ళిపోయి నేను డ్యూటీకి రెడీ అవుతాను. ఓకే, ఇది పార్క్, నేను వాక్ చేసే పార్క్ అయితే ఇదే. సో ఈవినింగ్ టైం అయితే కనుక ఇక్కడ పిల్లలందరూ జ్యూస్ కిడ్స్ అందరూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీలు అలాంటివి చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా జూయిష్ ఫ్యామిలీస్, ఇటు సైడ్ ఉన్నాయన్నీ కూడా జూయిష్ ఫ్యామిలీస్. ఎక్కువ శాతం ఇక్కడ జూయిష్ ఫ్యామిలీస్ ఉంటాయి.
సో ఇది పార్క్ అయితే ఇలా ఉంటుంది నేను వాక్ చేసేది. ఇదంతా కూడా రోజ్మెరీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా రోజ్మెరీ ప్లాంట్స్. ఇది ఎక్కువగా నేనైతే కనుక ఫుడ్లో యూస్ చేస్తాను. ఫిష్ కానీ చికెన్ ఐటమ్స్ కుక్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాను ఎక్కువగా ఇది ఆయిల్స్లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల, ఆయిల్స్లో యూజ్ చేస్తారనమాట. నేను దాని గురించి ఒక వీడియో చేశాను, నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను అది కూడా, రోజ్మెరీ గురించి. ఓకే, సో ఇది రోజ్మెరీ, ఇక్కడ అన్నీ కూడా రోజ్మెరీ ప్లాంట్స్ అనమాట. సో ఎప్పుడన్నా మాకు ఎప్పుడన్నా నేను కుక్ చేసినప్పుడు కావాలితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను, ఫ్రీనే మాకు. వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మా ఎంప్లాయర్ లేచే టైం అయింది. లేచిన వెంటనే కాల్ చేస్తారు. సో హిబ్రూ అంటే లిటిల్ బిట్ మేనేజ్ చేయగలుగుతాం, కానీ చదవటం అంటే చాలా కష్టం. సో మా బాస్ చదువుతారు ఇది. Hi boss. Hi Boker Tov. Hi Maslum ka? Oh, bes idhar. I'll bring coffee. Yes. Yeah. Okay boss. Bes idhar. तो సో ఇప్పుడు వచ్చేసి మా ఎంప్లాయర్కి మార్నింగ్ కాఫీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మార్నింగ్ కాఫీ వచ్చేసి తుర్కిష్ కాఫీ ఇది. సో చూపిస్తాను మీకు నేను ఎలా ప్రిపేర్ చేసి ఇస్తాను అనేది. సో ఇది వచ్చేసి సుక్కర్ జైత్ అంటారు దీన్ని, అంటే షుగర్ ఫ్రీ. ఓకే, సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా స్వీట్నెస్ కోసం యూజ్ చేస్తారు ఇది. సో ఇందులో వచ్చేసి అరౌండ్ 700 ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా బయటకు వస్తుంది, స్మాల్ ట్యాబ్లెట్ అనమాట. ఇలా ఉంటుంది ట్యాబ్లెట్. సో ఈచ్ 1 ట్యాబ్లెట్ అనమాట, 1 కప్కి 1 ట్యాబ్లెట్. ఇది వచ్చేసి కాఫీ, తుర్కిష్ కాఫీ అంటారు దీన్ని. సో 1 స్పూన్ కాఫీ. సో వాటర్ హీట్ చేసుకోవడానికి ఇది. అండ్ దీంతో పాటు గ్లాస్ ఆఫ్ వాటర్. సో మార్నింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కాబట్టి సో వాటర్ కూడా తీసుకెళ్తాను దీంతో పాటు. అండ్ సో ఈ బిస్కెట్ అన్నమాట. సో ఇది మార్నింగ్ మా ఎంప్లాయర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే లేచిన తర్వాత ఫస్ట్ ఇది కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది ఇలా. నేను సేఫ్టీ రూమ్లో ఉంటాను, పక్క రూమ్సే, నాది నా బాస్ది. బట్ ఏంటంటే సేఫ్టీ రూమ్లో ఉండడం వల్ల కొంచెం ఆయన పిలిచింది నాకు వినిపించదు. యూజువల్గా అయితే కనుక ఏంటంటే చిన్న బెల్స్ ఉంటాయి, ఆ బెల్ ప్రెస్ చేస్తే పేషెంట్ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎంప్లాయర్ రూమ్లో ఒకటి, మన రూమ్లో ఒకటి ఉంటుంది ఇది. బట్ సో మాకు ఆ ఫెసిలిటీ లేదనమాట. సో కాల్ చేస్తారు. సో నార్మల్గా అయితే నేను మార్నింగ్ లేచి రెడీగా ఉంటాను ఈ టైం కల్లా. సో లేచి కాల్ చేస్తారనమాట. కాల్ చేసిన తర్వాత కాఫీ తీసుకెళ్ళి ఇవ్వాలి. సో కాఫీ అయితే రెడీ చేసి ఇప్పుడు తీసుకెళ్దాం, చూపిస్తాను మీకు ఎలా అనేది. సో వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఇది వచ్చేసి 1/2 కప్ మాత్రమే, ఫుల్ కప్ కాదు, 1/2 కప్ ఓన్లీ. సో కాఫీ అండ్ వాటర్ సో రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నా ఎంప్లాయర్కి షవర్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో కొంతమంది హెల్తీగా ఉన్న పేషెంట్స్ అయితే వాళ్ళే ఓన్గా చేసేస్తారు. సో కొంతమందికి అయితే కొంచెం హెల్ప్ చేయవలసి ఉంటుంది, షవర్ ఇవ్వడంలో కానీ లేదంటే వైప్ చేయడంలో కానీ. పెరాలసిస్ అండ్ బెడ్ రీడన్ పేషెంట్స్కి అయితే మాత్రం కంపల్సరిగా బాత్ అనేది బెడ్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. లూక్ వామ్ వాటర్ తోటి వెట్ క్లాత్తో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ బాతింగ్ అనేది చేయవలసి ఉంటుంది. సో యాక్టివ్గా ఉన్న పేషెంట్స్ అందరూ కూడా, నార్మల్ పేషెంట్స్ అందరినీ కూడా కంప్లీట్గా వాష్రూమ్కి తీసుకెళ్ళి షవర్ ఇవ్వడం చాలా బెటర్. కొంతమంది పేషెంట్స్కి ఉన్న డిసీజెస్ని బట్టి షవర్ ఇచ్చే టైంలో ఉండే డ్రెస్ కోడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది కంప్లీట్గా డిస్పోజబుల్ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి డ్రెస్ ఉంటుంది. సో దీంతో మీరు కంప్లీట్గా కవర్ అయ్యి వాళ్ళకి షవర్ ఇవ్వాల్సి ఉంటుంది. షవర్ కంప్లీట్ అయిన వెంటనే ఆ డ్రెస్ రిమూవ్ చేసేసి త్రో చేయాలి. ఇమీడియట్గా మీరు కూడా షవర్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి కేసెస్లో 2 డిఫరెంట్ వాష్రూమ్స్ ఉంటాయి. కేర్ గివర్కి సెపరేట్ అండ్ ఎంప్లాయర్కి సెపరేట్గా, పేషెంట్కి సెపరేట్గా వాష్రూమ్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మా ఎంప్లాయర్కి బ్రేక్ఫాస్ట్ అయితే కనుక మిల్క్ విత్ ఓట్స్ అండ్ యాపిల్ పీసెస్ వేసి ఇవ్వాలి దాంట్లో. అండ్ దాంతోపాటు సినమోన్, ఏదైతే దాచిన చెక్క పౌడర్ ఉంటుందో అది కూడా టాప్ అప్ అనమాట. సో అది మిక్స్ చేసి ఇవ్వాలి. ఇది బ్రేక్ఫాస్ట్. దీంతోపాటు యోగర్ట్ అంటే పెరుగు కూడా ఒక కప్పు పెరుగు ఇవ్వాలన్నమాట. సో ఇది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మా ఎంప్లాయర్కి. అది నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ టైము.
సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్క్ ఓట్స్ విత్ హనీ అండ్ సినమోన్ పౌడర్ అండ్ ఒక బనానా. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. నాది అండ్ మా ఎంప్లాయర్ది కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి డిష్ వాషరు. సో ఏవైతే మన డిషెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పెట్టి సో మనం టైమర్ పెట్టుకుంటే అది క్లీన్ చేసి రెడీ చేసి పెట్టేస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి క్యూబ్ కటింగ్ పొటాటోస్ ఇవి. సో దీంతో మ్యాష్ పొటాటో చేస్తాను నేను. సో ఎలా అనేది ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి మ్యాష్ పొటాటో విత్ చికెన్ స్నేచల్ అండ్ దీంతోపాటు స్వీట్ కార్న్ సూప్ అని. సో 1 by 1 ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి నా కోసం రైస్ కుక్ చేసుకుంటున్నాను ఈవినింగ్కి. సో డిన్నర్ కూడా నేను ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత షూట్కి వెళ్ళడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ అలాంటి పనులు ఏమైనా ఉంటే చేసుకుంటాను. సో దానికోసం లంచ్ డిన్నర్ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను. ఓకే, ఇది వచ్చేసి స్వీట్ కార్న్ సూప్కి ప్రిపరేషన్ చేస్తున్నాను. సో నార్మల్గా మనం చేసేది ఏంటంటే స్వీట్ కార్న్ యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాం. బట్ ఏంటంటే మా ఎంప్లాయర్ కోసం నేను స్వీట్ కార్న్స్ని గ్రైండ్ చేసి పేస్ట్లా తయారు చేసి చేస్తాను. సో వాటర్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని సో దీన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అరౌండ్ 30 minutes బాయిల్ చేయవలసి ఉంటుంది. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కేర్ గివర్ అంటే కంపల్సరీ కుకింగ్ వచ్చి ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. అవసరం లేదు, జస్ట్ నాకు ఇంట్రెస్ట్, కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో దానికోసం నేను వాళ్ళని అడిగి నేను కుక్ చేస్తున్నా తప్ప కేర్ గివర్కి కుకింగ్ చేయవలసిన అవసరం ఉండదు. మ్యాక్సిమం వాళ్ళే ఫుడ్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఎవరో లేని టైంలో మీరు ఇవ్వాల్సి ఉంటే కనుక మీకు ట్రైనింగ్లోనే బేసిక్ నేర్పిస్తారు. అంటే ఒక సూప్ చేయడం కానీ ఒక సలాడ్ చేయడం కానీ అలాంటిది, అంటే అట్లీస్ట్ ఫీడ్ చేయగలగాలి కదా ఎంప్లాయర్కి. అలా మీకు ఏదైనా ఒక 2-3 ఐటమ్స్ నేర్పిస్తారు అంతే. కంపల్సరీగా కుకింగ్ వచ్చి ఉండవలసిన అవసరం లేదు కేర్ గివర్కి అయితే. సో ఇప్పుడు వచ్చేసి సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటా, అంటే ఒకటే కాకుండా ఓన్లీ క్యాబేజ్తో కానీ ఓన్లీ కుకుంబర్తో కానీ అలా రెగ్యులర్గా ఒకటే సలాడ్ వండకుండా చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే అన్ని మిక్స్ చేసి ఒక సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి ఆలివ్ ఆయిల్, వెనిగర్, పెప్పర్ అండ్ సాల్ట్. సో ఇవన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేయవలసి ఉంటుంది. మిక్స్ చేసి ఒక 30 minutes అలా పక్కన పెట్టేస్తే మనకి సలాడ్ రెడీ అయిపోతుంది. సో సలాడ్ ప్రిపరేషన్స్ అయిపోయింది. సో ఒక ఎగ్ తీసుకుని దాన్ని బీట్ చేసి ఏదైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూప్ ఉందో అందులో వేసి ఇంకొక 10 minutes మళ్ళీ లో ఫైర్ మీద బాయిల్ చేయవలసి ఉంటుంది. సో సూపు రెడీ అయిపోతుంది. సో పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో మ్యాష్ పొటాటోకి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇందులో వచ్చేసి బటరు, పెప్పర్ అండ్ సాల్ట్. సో ఇవన్నీ వేసుకొని బాగా దీన్ని మ్యాష్ చేయాలి, అంటే పేస్ట్లా చేయాలి బాగా. సో కావాలంటే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. సో మ్యాష్ పొటాటో అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ స్నేచల్. సో ఇది మనకి KFCలో కూడా దొరుకుతుంది. సో దీన్ని ప్రిపరేషన్ ఎలా అనేది నేను నెక్స్ట్ టైం ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. ప్రిపేర్ చేసినప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఒక 2-3 బాక్సెస్ ఇలా. సో మేము ఉండేది ముగ్గురం ఇక్కడ. 3 members 3 pieces. సో చికెన్ స్నేచల్ అయితే రెడీ అయిపోయింది. సో నాకు డిన్నర్ కోసం అయితే కనుక టమాటో రసం చేసుకున్నా ఆల్రెడీ, అండ్ దీంతోపాటు క్యారెట్ ఫ్రై అండ్ చిప్స్.
ఇప్పుడైతే ఈ క్యారెట్ ఫ్రైలో ఇండియన్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మా ఎంప్లాయీని బయటకు తీసుకెళ్తున్నాను, పార్క్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో చాలా పెద్ద పార్క్ అది, అంత ఎక్కువ లాంగ్ వాళ్ళు వాక్ చేయలేరు కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బయటికి వెళ్ళే ప్రతిసారి కూడా మనం ఏదైతే ఇలాంటి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయో వాటిని మనం చెక్ చేయవలసి ఉంటుంది. వాటి కండిషన్ ఎలా ఉంది, బ్రేక్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసి అప్పుడు మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెవీ వెయిట్తో ఉంటారు. సో వాళ్ళని లిఫ్ట్ చేయడం చాలా కష్టం అండ్ వాళ్ళని క్యారీ చేయడం చాలా కష్టం. వీల్ చైర్స్ మీద, బెడ్ మీద నుంచి దించడం అలాంటివన్నీ కూడా చాలా కష్టమైన పనులు అని చెప్పేసి అనుకుంటారు. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో వాక్ చేయలేని పేషెంట్స్కి ఇలాంటి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి. వీల్ చైర్ మీదే తీసుకువెళ్ళాలని రూల్ ఏమి ఉండదు. సో బెడ్ రిడన్ పేషెంట్స్కి కానీ, పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అయితే కనుక క్రెయిన్స్ ఉంటాయి బెడ్ మీద నుంచి లిఫ్ట్ చేయడానికి. సో అలాంటి వాటితోటి మనం లిఫ్ట్ చేయడం కానీ, మూవ్ ఆన్ చేయడం కానీ చేయడానికి వీలు ఉంటుంది. సో ఇలాంటి వెహికల్ మీద తిరుగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఎక్కువ లాంగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి వెహికల్స్ మీద కరెంట్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ 2 hours వరకు నేను ట్రావెల్ చేయొచ్చు. సో స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అయినా కూడా ట్రైనింగ్ పీరియడ్లో మీకు పేషెంట్ని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, ఎలా క్యారీ చేయాలి అనేది కూడా నేర్పిస్తారు. అంటే మాన్యువల్గా కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే కేర్ గివర్ హ్యాండిల్ చేయగలిగేలాగా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చిందైతే కనుక జెరూసలేంలో ఉన్నటువంటి గెజల్ వ్యాలీ. ఓకే, గెజల్ అంటే టైప్ ఆఫ్ డియర్ అనమాట. డియర్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, అందులో గెజల్ అనే టైప్ డియర్స్ ఇక్కడ ఉంటాయి. అంటే గెజల్ అనే జాతికి చెందినటువంటి జింకలు ఈ పార్క్లో ఉంటాయి అనమాట. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. దీన్ని ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా పార్క్లా తయారు చేసి సో విజిటర్ని అలౌ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి అమౌంట్ ఏది పే చేయాల్సిన అవసరం ఉండదు లోపలికి వెళ్ళి చూడడానికి కానీ. సో దీని టైమింగ్స్ వచ్చేసి, ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఈ పార్క్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గెజల్ వ్యాలీ వచ్చేసి టోటల్ 64 ఎకర్స్ ఇదంతా కూడాను. ఈ పార్క్లో 55 గెజల్ జాతికి చెందినటువంటి జింకలు ఉంటాయి. సో వాటి సంరక్షణ అంతా కూడా ఈ పార్క్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ వీటితో పాటు బర్డ్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో అయితే కనుక.
సో ఇది వచ్చేసి జెరూసలేంలో ఉన్న హోలీ ల్యాండ్ టవర్స్. సో ఇదంతా కూడా జెరూసలేంలో ఉన్నటువంటి గజల్ వ్యాలీ అని చెప్పేసి అంటారు. సో గజల్ వ్యాలీ అంటే, గజల్ అంటే ఒక టైప్ ఆఫ్ జింకలు అనమాట అవి. సో ఇంకా చూపిస్తాను మీకు, లోపల కూడా చాలా ఉంటాయి ఇంకా. నేను మా ఎంప్లాయరు ఈ పార్క్ అంతా చూస్తూ తిరుగుతుంటే ఈ మేడం కూడా ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో నేను వీడియో తీస్తుంటే నాకు కూడా చాలా ఫొటోస్ తీసుకున్నారు మేడం అయితే. I will make, we will come up. Okay. I make the call, then I will send it. Yes. Okay. Maybe you got the missed call. సో పార్క్ అంతా తిరిగాము ఇప్పుడైతే కనుక ఇక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం, లంచ్ టైం అయింది. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు లంచ్ చేసి సో నెక్స్ట్ ఇంకా మిగతా వర్క్ చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. היה כתוב שם I-24, את יודעת מה זה? אז קראתי על הערוץ הזה, אז זה ערוץ I sent you today, I think. I have a chicken recipe. Chicken recipe? Okay. For WhatsApp or Facebook? No, Facebook. I don't remember.
ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి యూదులు పిల్లలందరూ కూడా ఈ పార్క్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఈ పార్క్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. సో పిల్లలందరినీ ఆడిస్తున్నారు ఒక హోస్ట్ అయితే. שימו לב, אנחנו עושים עוד משהו. כולם יוצאים החוצה, אני סופרת 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, נעזוב את הפינה. חבר'ה, כולם תופסים את המשלט מתחת. כולם תופסים את המשלט מתחת בזהירות. אתה תיפול. לעזוב את המשלט, לצאת מהמשלט, אחרת אני עוצרת את המצלחים. אני רואה טוב? חבר'ה, אני מקבלת את השלוש, אחרת אני מקבלת את המצלחים, כולם עוזבים ומגיעים אליי. 1, 2, 3. תודה רבה. אוקיי, כולם תופסים את המשלט מתחת. יפה מאוד, תעשו את המשלט כולם. לא. אוקיי, שימו לב ילדים, אני רוצה בבקשה אליי 4 הורים אנשים שחייבים לעשות איתנו משהו מדהים. אתם שוב, בואי נגיד, תקשיבי מה הולך לקרות. 4 הורים, אני חוזרת ומבקשת שבואו, רק שנייה עם המנהל, לא יותר מדי, לא תשגעו. קצת. ఓకే, שימו לב מה הולך לקרות. పేషెంట్కి బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సర్వీస్ ఇచ్చే ముందు, సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను. నేను బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే కనుక ఎలా వాష్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మనం. సో పేషెంట్కి మనం వెళ్ళిన ఫ్యామిలీలో ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే మనం కంపల్సరీగా వాళ్ళతో రప్పించి పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఉంటే ఓకే. సో ప్రతి దాంట్లో కూడా ఇది ఉంటుంది. పాలిథిన్ అంటారు దీన్ని. సో దీంతో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నమాట బిఫోర్ సర్వీస్. బ్లడ్ రిలేటెడ్ సర్వీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా హ్యాండ్స్ వాష్ చేసుకుని చెయ్యాలి. నార్మల్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. బిఫోర్ సర్వీస్ అండ్ ఆఫ్టర్ సర్వీస్ కంపల్సరీగా ఇలా వాష్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇలా సరిపోతుంది నార్మల్ సర్వీస్కి అయితే కనుక. ఒక మంచి క్లాత్స్ మనం వైప్ చేసుకుని హ్యాండ్లో యూస్ చేసుకుని వరకు సర్వీస్ ఇచ్చేయచ్చు. సో బ్లడ్ రిలేటెడ్ ఎప్పుడైతే చేస్తున్నామో దానికి కంపల్సరీ ఇది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బ్లడ్లా ఉంటుంది. సో ఇలా బాగా వాష్ చేసుకుని సేమ్ సో ఒక వెట్ క్లాత్ తోటి, ఒక డ్రై క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. యూజువల్ అయితే కనుక ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ వాష్ చేయాలి కంపల్సరీగా. సో ఒక్క సర్వీస్కి మించి ఎక్కువ యూజ్ చేయకూడదు క్లాత్ కూడా ఇది. సో కంప్లీట్గా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్లో చేసి వేసుకోవడం.
సో ఇప్పుడు సర్వీస్కి రెడీ. నార్మల్ సర్వీస్కి అయితే కనుక ఓన్లీ సోప్ సరిపోతుంది. బ్లడ్ రిలేటెడ్ సర్వీస్కి అయితే కనుక కంపల్సరీ మనం పాలిథీన్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ అయితే కనుక యూస్ చేసే విధానం ఉంటుంది. ఈవెన్ మనం టచ్ చేయకూడదు వాటిని. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవు అవి. నెక్స్ట్ టైం నేను అవి తీసుకొచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను సర్జికల్ హ్యాండ్ గ్లౌజెస్ ఎలా వేసుకోవాలి, ఎలా తీయాలి అనేది. ఓకే, ఇలా నేను సర్వీస్ ఇవ్వడానికి రెడీ. ఇప్పుడు లాస్ట్ వీక్ మా ఎంప్లాయర్ స్టెప్స్ దిగే టైంలో స్కిడ్ అయ్యి పడిపోవడం జరిగింది. అప్పుడు కాళ్ళు కొంచెం కట్ అయింది. స్టెప్స్ కొన్న టైల్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటితోటి కొంచెం స్కిన్ కట్ అయింది. దానికి నేను డ్రెస్సింగ్ చేస్తూ ఉంటా డైలీ. సో సర్వీస్ ఇచ్చేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్. తీసేటప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా చాలా కేర్ఫుల్గా తీయాలి. ఈవెన్ టచ్ అవ్వకూడదు. ఎక్కడ కూడా మనకు టచ్ కాకుండా తీయాలి హ్యాండ్ గ్లౌజెస్ అయితే కనుక. ఫస్ట్ ఇక్కడ ఇలా పట్టుకొని మిడిల్లో పట్టుకొని ఇలా వచ్చేస్తుంది ఇది. ఓకే, ఒకటి వచ్చేసింది. బట్ ఇది కూడా టచ్ చేయకూడదు కదా. సో అప్పుడు 2 ఫింగర్స్ ఇలా లోపలికి పెట్టి జస్ట్ ఇలా. సో ఎక్కడ కూడా బయట వైపు మన హ్యాండ్ టచ్ అవ్వకూడదు సర్వీస్ ఇచ్చేసిన తర్వాత. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మాస్క్. సో ఇలా మనం వీటిని త్రో చేసేది వెంటనే. సో సర్వీస్ ఇచ్చే ముందు ఎలా క్లీన్ ఉంటామో సేమ్ అలానే సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అలానే వాష్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ కంపల్సరీగా. పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నా కానీ మన సేఫ్టీ ఇది. సో ఇది కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువగా హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుసు ఈ క్లీనింగ్ అయితే కనుక. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో అయితే ఇలా వాష్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. మా ఎంప్లాయర్ రెస్ట్కి వెళ్ళిపోయారు. నాకు కూడా రెస్ట్ టైం ఇప్పుడు 2 o'clock అవుతుంది టైము. మళ్ళీ 5 o'clockకి వెనక్కి వస్తారు. సో 5 o'clock వరకు నాకు రెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను షూట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు తిరగడానికి, లేదంటే ఏదైనా థింగ్స్ కావాలంటే కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాను. సో గ్రాసరీస్ తీసుకురావడానికి. ఇన్కేస్ ఏదైనా పార్టీలు అలాంటి టైంలో ఏమన్నా గ్రాసరీస్ అయిపోతే కనుక వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఏమైనా పార్టీస్ అలాంటివి ఉంటే కనుక కంపల్సరీ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు వీళ్ళైతే కనుక, మా ఫ్యామిలీ వాళ్ళు అయితే కనుక. సో అవి ఇక్కడ లోకల్లో దొరకవు. నేనున్న దగ్గరలో అయితే కనుక ఒక 2-3 సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, బట్ అవి ఇక్కడ దొరకవు. కంపల్సరీగా నేను మక్నయోదా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మక్నయోదా ఆల్రెడీ నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా, మక్నయోదా మార్కెట్ అని చెప్పేసి. సో అక్కడే మనకి ఇండియన్ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట నాకు కావాల్సినవన్నీ. సో ఇప్పుడు వెళ్తున్నాను బయటికి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకుని వచ్చి, సో నెక్స్ట్ ఏదైనా పార్టీ ఉన్నప్పుడు అవి యూజ్ చేయడానికి తెచ్చిపెట్టుకుంటా స్పేర్లో ముందుగానే. సో వెళ్తున్నా ఇప్పుడైతే ఇక్కడ నుంచి 20 minutes నేనున్న ప్లేస్ నుంచి అయితే కనుక. సో వెళ్ళి అవి తీసుకురావాలి ఇప్పుడు.
వచ్చేసి జెరూసలేంలో ఉన్న మక్నయూదా మార్కెట్, హోల్సేల్ మార్కెట్ ఇది జెరూసలేంలో. సో చాలా హిస్టరీ ఉంది ఈ మార్కెట్కి. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆల్రెడీ. ఈ బ్రదర్ వచ్చేసి కేరళ నుంచి, పేరైతే వినయ్. నేను వర్క్ చేసిన దగ్గర ఇతను కూడా వర్క్ చేస్తారు. సో మార్కెట్లో మీట్ అయ్యారు. కోకోనట్సా? మార్కెట్ నుంచి అయితే నాకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను అపార్ట్మెంట్కి. నాకు ఇంకా షూట్ ఉంది కొంచెం, సో అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, నేను షూట్ ఎలా చేసుకుంటాను అనేది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇయర్లీ బోనస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఈరోజు వచ్చేసి ఇజ్రాయెల్లో కేర్ గివర్గా వర్క్ చేసే వాళ్ళకి ఇయర్లీ బోనస్ అమౌంట్ ఎంత వస్తుంది, ఓకే, దాని గురించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు అయితే కనుక. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ నేను శాలరీ బెనిఫిట్స్ చెప్పాను, అండ్ హాలిడేస్ మనీ ఎంత వస్తుంది, అండ్ పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. ఇయర్లీ బోనస్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ లిస్ట్ అనమాట. మనకి ఇయర్కి పెరుగుతూ ఉంటుంది. ఇదైతే కనుక ఫస్ట్ ఇయర్ ఉన్న అమౌంట్, ఫస్ట్ ఇయర్ ఒక అమౌంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, అలా మన ఎన్ని ఇయర్స్ ఇక్కడ వర్క్ చేస్తే అన్ని ఇయర్స్కి ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి. సో అది కూడా నేను మీకు ఇది ఏదైతే ఉందో ఇది నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, దాన్ని మీరు కాపీ చేసి పెట్టుకోవచ్చు. సో మీ ఎంప్లాయర్కి చూపించవచ్చు ఇది. సో వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉన్న అమౌంట్ కంటే తక్కువ ఇస్తే కనుక మీరు వాళ్ళని అడగటానికి ఉంటుంది, లేదంటే ఏజెన్సీ వాళ్ళ ద్వారా కూడా మీరు ఇది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీని గురించి డీటెయిల్స్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా తీసుకోవాలి, ఎంత అమౌంట్ మనకు వస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోకి షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నా రూమ్కి వెళ్తున్నా. సో ఇది నా రూము. లాస్ట్ టైం ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, బట్ నా బెడ్ అయితే చేంజ్ చేశారు. లాస్ట్ టైం మీరు హోమ్ టూర్ వీడియోలో చూసారు కదా, ఆ బెడ్ చేంజ్ చేశారు, ఎందుకంటే అది కొంచెం సౌండ్ వస్తుంది. సో దానివల్ల నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే మేడం అది తీసేసి కొత్త బెడ్ కొని ఇచ్చారు నాకు. వర్షం పడుతుంది బయట బాగా. సో ఇప్పుడు ఫ్యామిలీ టైం.
ఇండియాకి కాల్ చేయాలి పాపకి. హాయ్ బబ్లీ, నేను బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. స్కూల్కి వెళ్ళి వచ్చేసావా? ఓకే. తిన్నావా లేదా మరి? ఏం కర్రీ అమ్మ ఈరోజు? చికెన్ కర్రీయా? ఎవరు చేశారు? అమ్మ చేసిందా? ఓకే ఓకే. బాగుందా మరి? ఓకే. ఇంకా ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరు? ఎలా ఉన్నారు స్కూల్లో? బాగున్నారా? బాగున్నారమ్మా. లంచ్ చేసారు, పడుకున్నారు ఇప్పుడే. ఓకేనా? మళ్ళీ 5 o'clock లేస్తారు, అప్పుడు మళ్ళీ కాఫీ ఇవ్వాలి. మేడం కూడా బాగున్నారు. అందరం కలిసి లంచ్ చేసాం ఇప్పుడే. మేడం వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. నేను రూమ్ కి వచ్చాను అనమాట. షూట్ అంటే చిన్న షూట్ చేసుకుని ఇప్పుడు రూమ్ లో ఉన్నా ఇప్పుడైతే. ఓకే అమ్మ. హాయ్ చిన్న. ఎలా ఉన్నా? నేను బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? చికెన్ కర్రీ చేసావంట కదా? అవును. నాకేది మరి? వచ్చినాక పెడతాం. సరే సరే ఓకే. ఇంకా ఎలా? మాది రోజు చికెన్ లంచ్ కి. మనకి KFC చికెన్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. చికెన్ స్నేచల్ అని. తోమ్ ఎలా ఉంది? తోమ్ అందరూ అందరూ బాగున్నారమ్మ. ఇక్కడ అందరం బాగున్నాం. అందరూ బాగున్నాం. నెక్స్ట్ వీక్ వెళ్తాం అక్కడికి మళ్ళీ మేడం వాళ్ళ ఇంటికి. మేడం హెల్త్ ఎలా ఉంది? మేడం హెల్త్ బాగానే ఉంది. బాగానే ఉన్నారు మేడం. ఇప్పుడైతే సారీస్ స్టాక్ వచ్చేసిందా చిన్న? వచ్చింది, నన్ను తీసుకొస్తాము. మళ్ళీ అదే సారీస్ కావాలని చెప్పారు, మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. ఓకే. ఎన్ని మొత్తం 100 సారీస్ వచ్చేసినాయి కదా ముందు పెట్టినవి? పూజిత సారీస్ ఓనర్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, స్కూల్ కి వెళ్ళి వచ్చారు. ఓకే ఓకే. సరే అయితే జాగ్రత్త. మళ్ళీ ఈవినింగ్ చేస్తానులే, నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ చేస్తాను మళ్ళీ. ఓకే బాయ్. బబ్లీకి బాయ్ చెప్తాను. హాయ్ బబ్లీ. ఓకే, ఐ లవ్ యూ. ఓకే అమ్మ, బాయ్. ఓకే. సో ఫ్యామిలీ వాళ్ళతో పాపతో మాట్లాడాను ఇప్పుడైతే. సో మాదొక షాప్ ఉందన్నమాట. మా పాప నేమ్ తోటి ఒక సారీ షాప్ ఉంది మాకైతే ఇండియాలో. సో ఇది మా షాపు బ్యానర్ అయితే ఇలా ఉంటుంది. సో కొంచెం స్టాక్ అది వస్తుందంటే ఇప్పుడు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో తను బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే సరే, ఇప్పుడైతే రెస్ట్ టైం నాకు. కొద్దిసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది 5 o'clockకి. అండ్ మళ్ళీ డ్యూటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ 9 to 10, 11 వరకు ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. సో రెస్ట్ తీసుకుని ఇంకా నెక్స్ట్ డ్యూటీ ఎలా ఉంటుంది, అది ఈవినింగ్ 5 o'clock నుంచి నా డ్యూటీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే. ఇది వచ్చేసి రూమ్ హీటరు. సో జెరూసలేంలో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా కూల్ గానే ఉంటుంది. బట్ ఆ రూమ్ టెంపరేచర్ ని నార్మల్ లెవెల్లో పెట్టడానికి నేను ఎప్పుడు కూడా ఈ హీటర్ ఆన్ చేసి పెడతాను మా ఎంప్లాయర్ కోసం. సో నా రెస్ట్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 5 అవుతుంది ఇప్పుడు. సో మా ఎంప్లాయర్ వస్తారు. సో కాఫీ రెడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, నార్మల్ కాఫీ. Hi boss. Maza? Ken boss? Want photo? Photo. Ken boss.
Give the document of the judges. Can. అండ్ కాఫీతో పాటు ఇది కూడా ఇవ్వాలి. సో ఇది వచ్చేసి చీజ్ కేక్ అనమాట. దీంతో పాటు అండ్ ఫ్రూట్ ఒకటి. Sugar. Can. Sugar. Yes, boss. So, orange and cake. חלוקים עליה זה איך מגיעים לשם. אני לא חושבת שיש ספק שכל עוד חמאס צבאי ושלטוני בעל נשק וממון ברצועת עזה, איפה הסיכוי לשלום הזה? సో మేడం ఉంటే మేడం కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఇస్తూ ఉంటాను. సో మేడం ఈరోజు లేరు, ఇంట్లో బయటకు వెళ్ళారు ఈవినింగ్. సో ఓన్లీ బాస్కి. సో అయిపోయింది. సో మళ్ళీ 8 o'clockకి డిన్నర్ ఇవ్వాలి. ఓకే, డిన్నర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా టీవీ చూస్తున్నారు ప్రజెంట్ అయితే మా ఎంప్లాయర్. ఇప్పుడు నాకు డిన్నర్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు టైము 8 o'clock అవుతుంది. సో మా ఎంప్లాయర్కి డిన్నర్ రెడీ చేస్తున్నాను. ఈరోజు మా ఎంప్లాయర్కి నేను ఇచ్చే డిన్నర్ అయితే కనుక అవకాడో, సాల్ట్ ఫిష్ అండ్ బ్రెడ్, చీజ్, దాంతోపాటు క్యాబేజ్ సలాడ్. ఇది ఈరోజు మా ఎంప్లాయర్ డిన్నర్ అయితే. నా ఎంప్లాయర్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన వెంటనే బ్లాక్ టీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. బ్లాక్ టీతో పాటు 1 piece డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అరబిక్లోని అండ్ హిబ్రూలోను కూడా డేట్స్ని, అదే ఖర్జూరాన్ని తమార్ అంటారు. హిబ్రూలోని అండ్ అరబిక్లో కూడా సేమ్ వర్డ్.
సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రెస్ట్ టైము. సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడైతే కనుక. ఓకే, సో ఇంకా నేను రూమ్కి వెళ్ళి నా వర్క్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. సో మొత్తం డే మొత్తం షూట్ అయిందంతా కూడా ఇంక ఈవినింగ్. సో ఈ టైం నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఎడిటింగ్ చేసుకోవడం అండ్ తర్వాత వచ్చేసి థంబ్నైల్స్ చేయడం అండ్ షార్ట్స్ రెడీ చేసుకోవడం అలా అనమాట. 1 by 1 ఇంకా అన్నీ రెడీ చేసుకుని 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. Bluetooth connected. సో మార్నింగ్ నుంచి చేసిన షూట్ అంతా ఇంకా ఇప్పుడు లోడ్ చేసుకుంటాను సిస్టంలో. సో ల్యాప్టాప్లో లోడ్ చేసుకుని సో ఇంక ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఈ టైంలోనే నాకు ఫ్రీ దొరికేది. సో అదే టైంలో ఇంకా ఫేస్బుక్లో ఏమైనా రిక్వెస్ట్లు కానీ అలాంటివి ఏమైనా వస్తే అవి చెక్ చేసుకోవడం, తర్వాత ఇన్స్టాగ్రాము. సో ఈ లోడ్ అయ్యే టైంలో ఇవన్నీ చెక్ చేసుకుని ఏమన్నా మెసేజెస్ అలాంటి వాటికి ఏమైనా రిప్లై చేయడం ఇదే టైంలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా థంబ్నైల్స్ ఏమైనా చేసిన వీడియోస్ ఉంటాయి కదా, వాటికి థంబ్నైల్స్ కూడా ఇంకా ఇదే టైంలో చేసుకుంటా. లేచిన కాల్ చేస్తారు. ఇది వచ్చేసి ఈవినింగ్ 8 o'clockకి నా డ్యూటీ అయిపోతుంది. సో డ్యూటీ అయిపోయిన తర్వాత నేను రూమ్కి వచ్చి నా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. లైక్ ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ అలాంటివన్నీ కూడా ఈ టైంలో నేను చేసుకుంటూ ఉంటాను. సో ఈ షూట్ నేను చేసింది అయితే కనుక మండే. నాకు సండే ఒకలా ఉంటుంది డ్యూటీ, మండే ఒకలా ఉంటుంది, మిగతా డేస్ ఒకలా ఉంటుంది, అండ్ సాటర్డే ఒకలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైము అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి కేర్ గివర్కి నాకున్నట్టుగానే డ్యూటీస్ ఉండవు. సో చాలామందికి కష్టమైన పనులు ఉంటాయి, కొంతమందికి ఈజీ అయిన పనులు కూడా ఉంటాయి. నా ఎంప్లాయర్ కండిషన్ని బట్టి నా డ్యూటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేయడానికి వస్తామో అతని హెల్త్ కండిషన్ని బట్టే మన వర్క్ అనేది ఉంటుంది, హార్డ్ వర్క్ లేకపోతే ఈజీ వర్క్ అనేది. సో చాలామంది అనుకుంటున్నారు నాకున్నట్టుగానే అందరికీ కూడా ఇలాంటి జాబ్సే ఉంటాయని అనుకోవద్దు. పేషెంట్ కండిషన్ని బట్టే మన జాబ్ ప్రొఫైల్ అనేది మారుతూ ఉంటుంది. సో వీల్ చైర్ పేషెంట్కి అయితే కనుక మనం వీల్ చైర్తో క్యారీ చేయవలసి ఉంటుంది. బెడ్ రిడన్ పేషెంట్ అయితే కనుక క్రెయిన్తో మనం మూవ్ ఆన్ చేస్తూ ఉండాలి. సో అలా పేషెంట్ని బట్టే మన ప్రొఫైల్ అనేది మారుతూ ఉంటుంది. సమ్ కేసెస్లో పేషెంట్ కండిషన్ బట్టి శాలరీ కూడా హయ్యర్ లెవెల్లో కూడా ఉంటుంది. కొంచెం బెడ్ రిడన్ పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి శాలరీ డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇజ్రాయెల్లో వర్క్ చేసే కేర్ గివర్స్కి ఏజెన్సీ నుంచి 24/7 సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఇదే కాకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఏజెన్సీ నుంచి సోషల్ వర్కర్ రావడం. సో మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మనకిచ్చే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అలాంటివి కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి కేర్ గివర్కి కూడా ఏజెన్సీ నుంచి దొరికే సపోర్ట్. ఇన్ కేసు ఎంప్లాయర్ ఫ్యామిలీ నుంచి కానీ ఎంప్లాయర్ నుంచి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ మీరు ఏజెన్సీకి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ మీకు వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు వీలు కాకపోతే ఈవెన్ టైప్ చేసినా సరే ఏజెన్సీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం, మీ దగ్గరికి రావటం, మీకున్నటువంటి ప్రాబ్లమ్ని వాళ్ళు
క్లియర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీకున్న ఇబ్బందుల వల్ల మీరు పని చేయలేకపోయినా సరే మిమ్మల్ని ఆ ఫ్యామిలీ నుంచి తీసుకువెళ్ళిపోయి ఏజెన్సీ వాళ్ళు వేరే ఫ్యామిలీలో మీకు జాబ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.